అన్న చెప్పాడంటే చేస్తాడు. వండర్ఫుల్ మూవీ. యాక్టింగ్ ఎలా ఉందన్న? అన్న యాక్టింగ్ గురించి నెక్స్ట్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్స్ వండర్ఫుల్ మూవీ. దేవరా చెప్పినాడంటే కొట్టినాడని దేవరా యాక్టింగ్ ఎలా ఉందన్న? గుద్దాలు ఉంది దెంగితే దేవర మొత్తం బాగా చూపించాడు ఎన్టీఆర్ నార్మల్ కాదు, ఊపేసాడు డాన్స్. గెటప్ లో బాగున్నాడా, సన్ గెటప్ లో బాగున్నాడు? అసలు చెప్పలేము. ఆచార్య 2 అంటే మాత్రం ఇచ్చి పడేస్తాం ఒక్కొక్కరికి. ఆచార్య 2 కాదు, దేవరా. ఇట్స్ దేవరా. దేవరా గారి దండయాత్ర. ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడు? ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడు? నెగిటివ్ విషయాలు మీరేం చెప్తారా? నెగిటివ్స్ అస్సలు లేవు, ఓన్లీ పాజిటివ్స్. సూపర్ ఉంది దేవరా, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు? సూపర్, యాక్టింగ్ సూపర్ ఉంది, యాక్టింగ్ సూపర్ ఉంది, సినిమా స్టోరీ సూపర్ ఉంది, అదిరిపోయింది. మైండ్ బ్లోయింగ్ ఉంది అన్న. వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ అన్న. జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. సూపర్ ఉంది, సూపర్ ఉంది. ఎన్టీఆర్ అన్నతో చేసినట్టు మన లైఫ్ సెటిల్ అంతే. ఇంకా మెంటల్ సినిమా ఎన్టీఆర్ అన్న మూవీ బాగుంది. బాలే కొడుకులే గుద్దా వాళ్ళే ఇంకా ఇంకోసారి బాలే అని చెప్తా సినిమాలకి. కాల్చుకొని ఎన్టీఆర్ అని ట్రోల్ చేస్తారా? ట్రోల్ చేసే కొడుకులు చెప్తున్నా గుద్దా వాళ్ళే ఇంకా వచ్చి మా ముంగడ చెప్పమని, ఫ్యాన్స్ ముంగడ చెప్పమని ట్రోల్ చేసే కొడుకులని మొత్తం పోతారు. సెకండ్ హాఫ్ లో ఇంకా పోతారు. సాంగ్ తో ర్యాంప్ వచ్చింది, మామూలుగా లేదు. అనిరుద్ బీజిఎం హైలైట్ సినిమాకి. మధ్యలో ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి? సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్. దెంగితే దేవరా అన్నట్టు ఉన్నాయి. బ్రో ఎలా ఉంది మూవీ? ఎన్టీఆర్ అన్నది బాగుందరా, బాగుంది. ఫైట్స్ అన్ని ఎలా ఉన్నాయి? బాహుబలి ఎందుకు చంపిండు, దేవుని ఎందుకు చంపిండు. ఎన్టీఆర్ అని ఎలా ఉంది? ఎలా ఉంది మూవీ? బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? చూడొచ్చు. దేవర ముందు నువ్వు బ్లాక్ బస్టర్ అన్న. ఎలా ఉందన్న ఎన్టీఆర్ మూవీ? బాగుందన్న. ఫైట్స్, డాన్స్ ఎలా ఉంది? బాగుందన్న. ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడు? జై ఎన్టీఆర్. మూవీ బాగుంది, బాగుంది. మూవీ ఎక్సలెంట్. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడు అన్న? కుంభేశాడు అసలుకి. నెగిటివ్ విషయాలు ఏం చెప్తారన్న మీరు? పాజిటివ్, నో నెగిటివ్, ఓన్లీ పాజిటివ్. ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్న? ఫైట్స్ అయితే క్రేజీ క్రేజీ అసలుకి కుంభేశాడు. అన్ని ఎలివేషన్ ఎలా ఉన్నాయి ఎన్టీఆర్ అన్నకి? ఎక్సలెంట్ ఎక్సలెంట్, అన్ని సూపర్. బీజిఎం ఎలా ఉందన్న? బీజిఎం అన్ని సెక్సీ. అనిరుద్, జాన్వీ కపూర్ అయితే సెక్సీ. కూర్చోవాలా? శివతాండం అంటే ఏంటో చూస్తాను. సినిమా అయితే ర్యాంప్ ఉంది. దెంగితే దేవరా అంటాడు ఎవడైనా. జాన్వీ కపూర్ ఎట్లుంది పర్ఫార్మెన్స్? జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ బాగుంది, సూపర్ ఉంది. సూపర్ సస్టైన్ అవుతుంది. సీఎం పక్కా అవుతాడు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ సీఎం పక్కా. ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడు? ఎన్టీఆర్ అని యాక్టింగ్ ఎలా ఉంది? చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. సూపర్ ఉంది సినిమా. దేవర సంభవం చెప్తున్నాగా. ఇప్పుడు ఇందాకే ఇప్పుడు నుంచి మ్యాన్ ఆఫ్ మసీద్ కాకుండా మ్యాన్ ఆఫ్ ఫైర్ అని పెట్టాలి. ఓన్లీ యాక్షన్ ఉందా, ఎమోషనల్ కూడా ఉందా బ్రో? ఫుల్ ఆఫ్ యాక్షన్. చూస్తే ఇంకా సినిమా ఇంకా ఒక 6 రోజులకు వెళ్ళిపోతారు. అట్లా ఉంది సినిమా అయితే. తండ్రి కొడుకులు ఎవరు బాగా చేశారు? ఇద్దరు ఎవరు తగ్గేదే అన్నట్టు. ఇంకా ఇద్దరు యాక్టింగ్ ఇరగదీశారు. విజువల్స్ ఎలా ఉన్నాయి? ప్యాన్ ఇండియా రేంజ్లు ఉన్నాయా? ఎలా ఉందన్న దేవరా? బాగుంది, మస్తు. ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడు? బాగున్నాడు. బాగుంది. అన్ని రికార్డులు బ్రేక్ అన్న? అలా ఏం లేదు. శోభన శివన్న నమస్తే. ఎలా ఉందన్న మూవీ? బాగుందన్న. ఎన్టీఆర్ అన్న లుక్స్, డాన్స్ ఎంత ఎలా? ఆఫ్టర్ RRR మంచి యాక్టింగ్. చాలా మంది నెగిటివ్స్ అన్నారు అన్న. గో అండ్ వాచ్ ఇట్, డోంట్ బిలీవ్ ఇన్ నెగటివ్స్. ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్న? ఫైట్ సూపర్. లాస్ట్ ఫైట్ అయితే క్లైమాక్స్ వాస్ వెరీ వండర్ఫుల్. స్టోరీలో హైలైట్స్ అంటే మీరేం చెప్తారా? బీజిఎం అండ్ స్టోరీ కొరటాల షో యాక్టింగ్ గుడ్ టేక్ అప్ అన్న. అంటే అందరూ స్క్రీన్ ప్లే బాగాలేదంటున్నారు, బట్ గో అండ్ వాచ్ ఇట్, వెరీ గుడ్ మూవీ. ఎన్టీఆర్ అన్న మూవీ బాగుందన్న. ఎలా ఉందన్న మూవీ? సూపర్. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? ఖతర్నాక్ బాగుంది. ఎలా ఉంది మూవీ? సూపర్ బ్రో. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? మంచిగా ఉంది. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ చేయాలి. సూపర్ భయ్యా. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? ఎన్టీఆర్ యాక్షన్ ఎక్సలెంట్. క్లైమాక్స్ హైలైట్.
క్లైమాక్స్ హైలైట్. బీజిఎం ఎలా ఉందన్న? విజయం చిప్పి పడేసిండు అనిరుద్ధ్. అస్సలు సినిమా ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. సినిమా అనుకుంటాం కదా దేవర్ అంటే ఏమో ఫైట్లు ఉంటాయి కానీ స్టోరీ ఉంది, అన్నీ ఉన్నాయి, మెసేజ్ కూడా ఉంది ఇలా. సూపర్ సూపర్ సూపర్. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ హైలైట్ అసలు. సినిమా మొత్తం హైలైట్ అదే. తండ్రి కొడుకుల పాత్ర హైలైట్. ఎలా ఉందన్న మూవీ? సూపర్ సూపర్ మంచిగా ఉంది సినిమా. ఎన్టీఆర్ అని యాక్టింగ్ ఎలా ఉందన్న? సారీ సూపర్ డైరెక్షన్ అండి. ఎన్టీఆర్ మెరుగు తీశాడు. ఎన్టీఆర్ అని యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సూపర్ ఉంది. ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు అన్న? ఎక్సలెంట్. ఎలా ఉందన్న మూవీ? ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. మేమందరం పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి, అందుకే వచ్చేసాను అడిగి. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. డాన్స్ ఎలా ఉంది మేడం ఎన్టీఆర్? డాన్స్ జాన్వీ కపూర్ క్రేజీ. జాన్వీ కపూరే చూసాం సినిమా మొత్తం, అసలు క్రేజీ. కొరటాల బాగా చూపించాడు ఎన్టీఆర్. సూపర్ అసలు క్లైమాక్స్ మాస్ మాస్. ఎన్టీఆర్ నార్మల్ కాదు, ఊపేసాడు డాన్స్. ఫాదర్ గెటప్ లో బాగున్నాడా, సన్ గెటప్ లో బాగున్నాడా? రెండు అసలు అసలు చెప్పలేము కానీ టీస్ లో ఇంకోటి ఉంది క్రేజీ. మేడం సినిమా బాగాలేదన్న వాళ్ళకి ఏం చెప్తారు మేడం? బాగాలేదన్న వాళ్ళకి మరి ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది. ఒకటి చెప్తాం, 5 తర్వాత కుమ్మేశాడు ఎన్టీఆర్. జై జై ఎన్టీఆర్. డైలాగ్ దేవర అడిగినాడంటే అర్థం. ఎలా ఉందన్న ఎన్టీఆర్ అన్న మూవీ? ఎలా ఉంది? ఫైట్స్ ఎలా ఉంది? అన్నీ బాగుంది. క్లైమాక్స్ బాగుంది. ఎలా ఉంది మూవీ? బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుందన్న, సూపర్ హైలైట్. సూపర్ అన్న. ఎన్టీఆర్ అన్న ఎలా ఉన్నాడు అన్న? బాగా చేశారు. చాలా ఫైట్స్ ఎలా ఉన్నాయి? బాగుంది. గ్రాఫిక్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉంది బాయ్ మూవీ? వేరే లెవెల్ అంటున్నా బాయ్. ఎన్టీఆర్ అన్న ఎలా ఉన్నాడు? సూపర్ అదరగొట్టిండు. నెక్స్ట్ లెవెల్. ఎలా ఉంది బాయ్ మూవీ? వద్దానా మంచిగా ఉంది మూవీ అయితే. ఎలా ఉందన్న మూవీ? సినిమా సూపర్, చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, అద్భుతంగా. బాగుంది. ఎలా ఉందన్న మూవీ? సూపర్ మూవీ. ఎక్సలెంట్. దేవరా 2 రేటింగ్ ఎలా ఇస్తారు మీరు? 4.5. ఎక్సలెంట్. ఎవరా? దేవరా సినిమా మస్తు ఉందా నా చెప్తున్నా కదా, చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారా మూవీలో? హైలైట్స్ ఏంటంటే షార్క్ ఫైట్, ఇంటర్వెల్ ముంగట వచ్చిన ఫైట్ ఉంటుంది అన్న, ఇచ్చి వాడు తింటాడు. చాలా మంది బాగాలేదంటారు అన్న, మీరు బాగుందంటారు. రేపు బాలే కొడుకులకి చెప్తా అన్న, బాలే కొడుకులే గుద్దా వాళ్ళు ఇంకా ఇంకోసారి బాలే అని చెప్తా సినిమాలకి. కాల్చుకొని ఎన్టీఆర్ అని ట్రోల్ చేస్తారా అన్న? ట్రోల్ చేసే కొడుకులే చెప్తున్నా కదా, గుద్దా వాళ్ళు ఇంకా వచ్చి మా ముంగడ చెప్పమని, ఫ్యాన్స్ ముంగడ చెప్పమని ట్రోల్ చేసే కొడుకులని. ఎన్టీఆర్ అని ఎనర్జీ ఎలా ఉంది అన్నట్టు సినిమాలో? ఎన్టీఆర్ అంటే ఎనర్జీ అన్న, ఏం తెలుసు? ఎన్టీఆర్ అంటే ఎనర్జీ, సింగిల్ టేక్ యాక్టర్ ఆయన. ఎనర్జీ గురించి మాట్లాడతారేందన్న ఎన్టీఆర్ది. స్టోరీ కొత్తగా ఉందన్న రొటీన్గా ఉందా? కొత్తగా ఉందన్న, రొటీన్ అని ఏం లేదు, రొటీన్ సీన్స్ అని ఏం లేదు, కొత్తగా ఉన్నాయి. స్టోరీ అయితే సినిమా అయితే బాగుందన్న, మస్తు. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉందన్న? జాన్వీని కొంచెం సేపు చూపించినా కానీ మస్తు ఉందన్న. జాన్వీ అయితే చెప్తున్నా మస్తు ఉంది సినిమా అయితే. అది ఉన్న సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు కదా, యాక్టింగ్ ఎలా ఉంది? సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ మస్తు ఉంది. ఆదిపురుష్ కంటే ఆదిపురుష్ దానికంటే ఇక్కడనే ఈ సినిమాలో మస్తు ఉందన్న యాక్టింగ్. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను మూవీ? 1000 అన్న.